తెలుగుదేశం పార్టీ మహానాడు మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం తీర్మానం చేసిన సందర్భంగా ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం మరియు ఆత్మీయత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, కార్పొరేషన్ చైర్మన్ బొడ్డపాటి తేజస్విని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, శ్రీకాళహస్తి దేవస్థానం కార్యవర్గ సభ్యురాలు కమరాతుగడ్డ కుసుమకుమారి, గంగవరపు పద్మ, రావుల పద్మజ, ఆళ్ల వెంకటరత్నం, యాదగిరిగుట్ట దేవస్థానం పాలకవర్గ సభ్యురాలు అనంతమ్మ, ఒంగోలు సిటీ మహిళా పార్టీ అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, విజయలక్ష్మి, మండవ లావణ్య, కరవది లక్ష్మీకుమారి, కేశన శేషమ్మ, పసుపులేటి సునీత, తెలుగు మహిళలు, ఐటీడీపీ మహిళలు పాల్గొన్నారు. మనకి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే మహానాడు కార్యక్రమం 27-28 తారీఖులో చేసుకుంటే మన అన్న లోకేష్ బాబు గారు మన మహిళల కోసం 33% అనౌన్స్ చేయడం జరిగింది. దానికి మన మహిళలందరం దానికి సపోర్ట్గా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు దానికి ఆయన కూడా ఆమోదించడం జరిగింది. దాని గురించి ఈరోజు మహానాడులో మన ఎన్టీఆర్ పుట్టినరోజు రోజు అది అనౌన్స్ చేయడం, ఈరోజు దాని గురించి మనం ప్రోగ్రాం చేసుకొని ఎన్టీఆర్ గారికి పాలాభిషేకం చేసుకోవడం జరుగుతుంది. దానికోసంగా మనకు ముఖ్య అతిథులుగా మన జిల్లా అధ్యక్షులు కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఉగ్ర నరసింహారెడ్డి గారు వచ్చారు. అదేవిధంగా దర్శి ఇన్ఛార్జి లక్ష్మి గారు వచ్చారు. అదేవిధంగా మన జిల్లా గ్రంథాలయం చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి గారు వచ్చారు. అలాగే సాంస్కృతిక విభాగం రాష్ట్ర చైర్పర్సన్ కోటపాటి తేజస్విని గారు వచ్చారు. వీళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు. 33% మహిళా రిజర్వేషన్ గురించి మన కోటపాటి తేజస్విని గారు స్టేట్ సాంస్కృతిక విభాగ చైర్పర్సన్. అసలు అందరూ ఇది పండుగ మన ధైర్యమే మన తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో ఇంతమంది మహిళలు కార్యకర్తలు అయితేనే ఉంది, నాయకులు అయితేనే ఉన్నారంటే అధినాయకులు అందరం పాలాభిషేకం చేసుకుందామా? ప్రజల్లో ఆనందోత్సాహాలు నిన్ననే ఎన్టీ రామారావు గారి యొక్క జన్మదిన సందర్భంగా స్త్రీ శక్తిని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో మరి మహిళలకు ఎన్నో రకాలైనటువంటి బస్సు కానివ్వండి సౌకర్యాలు కల్పిస్తూ మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఒక అడుగు మనం ముందుకేస్తే మరి నిన్న అందరూ కూడా మహిళలు దాదాపుగా 30 years నుంచి ఎదురు చూస్తున్నటువంటి మరి 33% చట్టసభలో రిజర్వేషన్ అనేది మరి మనము పార్లమెంట్లోనే ఖచ్చితంగా మరి పాస్ అవుతుంది. కాబట్టి మహిళలు కూడా, ఎందుకంటే ఆకాశంలో సగం అవనిలో సగం మహిళ లేకపోతే ఈ ప్రపంచ సృష్టి లేదు అని మరి అందరూ కూడా దయాసుల మీద వాగ్దానాలు అయితే చేస్తున్నారు. మహిళలను అయితే అటు మాతృ దినోత్సవానికో మహిళా దినోత్సవానికో మరి పొగుడుతారు తప్ప మరి కార్యరూపంలో దాచడంలో నిజంగా అన్ని స్టేట్లు కూడా వెనకబడితే మరి నిన్న మన అందరి యొక్క శ్రేయస్సు కోసం మహిళ కూడా చట్టసభలో తన గళమెత్తితే ఎలా ఉంటుంది అనేది మరి చూపించడానికి మన లోకేష్ బాబు గారు పెట్టినటువంటి మన కోసం 30% మహిళా రిజర్వేషన్ ప్రవేశపెడితే దానికి అందరూ కూడా ఆమోదించి ప్రతి ఒక్కరు కూడా దానికి ఆహ్వానిస్తూ మరి అందరూ కూడా హర్షధ్వానాల మధ్య
మరి మహిళ ముందుకు వెళ్ళడానికి నిజమైన సంస్థ స్థానం కల్పించడానికి తీసుకునే యొక్క నిర్ణయానికి మనందరం కూడా ఎంతో సంతోషంగా ఈ రోజున ఇక్కడికి అందరూ మన జిల్లా తరఫున మహిళలు ముఖ్యంగా మరి పెద్దలందరూ కూడా మహిళలు ఇక్కడికి వెయిట్ చేసి మరి మన యొక్క సంతోషాల్లో పాల్పంచుకోవడానికి అవకాశం కల్పించినందుకు మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వానికి మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు. లోకేష్ బాబు గారు ధన్యవాదాలు, అలాగే మరి మన యొక్క సీఎం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వేళ మనం నిర్వహించిన పాలాభిషేకానికి మరి అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం అనేది చాలా తక్కువ టైంలో మనకి గంట 2 గంటల ముందే ఈ విషయాన్ని తెలియజేసినప్పటికీ కూడా మరి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే మహిళ ఏ రంగంలోనూ కూడా తక్కువ కాదు, పురుషుడితో సమానముగా ఇంట బయట అన్ని పనులు చేస్తూ ఇంకా ఇంట్లో అదనంగా కుటుంబాన్ని చూసుకుంటూ కుటుంబంలో తన యొక్క మెయిన్ హోమ్ మినిస్టర్గా ఉంటూ మరి ఎంత చక్కగా తన యొక్క బాధ్యత నిర్వహిస్తుందో మనకు తెలిసిన విషయమే. ఓర్పు నేర్పు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మహిళ. మరి అలాంటి అంత ఓర్పుతో నేర్పుగా మరి మన యొక్క రాష్ట్ర అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం ఇవ్వడానికి మన ప్రభుత్వం కూడా అందుకు కారకులైనందుకు మరి మనం అందరం కూడా వారి కృతజ్ఞతగా ఉండాలి. అంతేకాకుండా ఈ రోజున మహిళలు స్త్రీ శక్తి అంటే ఉచిత బస్సు ఇవ్వడం వలన ప్రతి ఒక్కరు కూడా ఇంటికే పరిమితమైనటువంటి మహిళ, వంటింటికే పరిమితమైనటువంటి మహిళ ఈ రోజున బయటకు వచ్చి తన సొంతంగా మరి ఒక దేవాలయం దర్శించుకోవాలి, ఒక షాపింగ్ వెళ్ళాలి, ఏదైనా ఊరు వెళ్ళాలన్నా కూడా మరి ఉచిత బస్సు ఉన్నందువలన మరి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అవసరాన్ని కూడా మరి సంతోషంగా నెరవేర్చుకోవడానికి మరి అవకాశం కల్పించింది ఈ ప్రభుత్వం. అలాగనే ఈ రోజున కూడా మరి చట్టసభలో మనకు గడమెత్తి మన యొక్క మహిళలు ఎదుర్కొన్నట్టు సమస్యలు కానివ్వండి, ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా మరి అగాత్యాలు, మరి ఆడపిల్లల మీద మరి ఎన్నో అగాత్యాలు మనం చూస్తున్నాము. దాని మీద కఠిన చర్యలు ఏ రకంగా తీసుకుంటున్నారో కూడా మనం అందరం కూడా గమనిస్తున్నాము. కాబట్టి మనము కూడా చట్టసభలో మన యొక్క గళాన్ని ఎత్తి స్త్రీ యొక్క అవసరాలు ఏమైతే ఉన్నాయో, తన యొక్క బాధలు ఏమైతే ఉన్నాయో, బాధ్యతలు ఏమైతే ఉన్నాయో, అలాగే సమాజంలో ఉన్న అన్ని విషయాల మీద కూడా మనకి కూడా అవగాహన ఉందనే విషయాన్ని మరి మనం తెలియజేయడానికి కల్పించే అవకాశానికి మరొకసారి మన ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా ధన్యవాదాలు. మన జిల్లా గ్రంథాలయం చైర్పర్సన్ సుచిత్ర వీరయ్య చౌదరి గారు మాట్లాడారు. మరి నా తోటి సోదరి మనులకు ముందుగా నా నమస్కారాలు. మహిళల గౌరవం సాధికారత కోసం ఎప్పుడూ ముందుండే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మహానేత నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కులు ఇచ్చి చరిత్రను రాస్తే మహిళల ఆర్థిక భద్రత కోసం డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసి లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచిన నాయకులు మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అదే వారసత్వాన్ని నేడు యువనేత నారా లోకేష్ అన్న గారు మరింత బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. నిన్న జరిగిన మహానాడు వేదికగా మహిళలకు వచ్చే ఎన్నికలలో 33% రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని లోకేష్ గారు ప్రకటించడం నిజంగా చారిత్రాత్మక నిర్ణయం. ఇది కేవలం రాజకీయ ప్రకటన మాత్రమే కాదు, మహిళలపై ఆయనకు ఉన్న గౌరవం, నమ్మకం, బాధ్యతకు ఒక నిదర్శనం. మహిళలు కేవలం ఓటర్లుగా మాత్రమే కాకుండా సమాజాన్ని మార్చే శక్తిగా చూస్తున్న నాయకులు లోకేష్ అన్న గారు. చాలా మంది మహిళా సాధికారత గురించి మాట్లాడతారు, కానీ అవకాశాలు ఇవ్వడంలో వెనుకడుగు వేస్తున్నారు. కానీ లోకేష్ గారు మాత్రం మాటలకి కాదు, చేతల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళల భద్రత, గౌరవం, ఆర్థిక భద్రత కోసం ఆయన ఎప్పుడూ అండగా నిలుస్తున్నారు. మహిళల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అని నమ్మకంతో ముందుకు సాగుతున్న లోకేష్ అన్న గారి నాయకత్వం ప్రతి మహిళకు కొత్త ధైర్యాన్ని ఇస్తుందని, ఈ నిర్ణయం మహిళా రాజకీయాల చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలబడుతుందని ఆశిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. ఇక్కడ పిలిస్తే అక్కడ లోకేష్ అన్నకి వినపడే విధంగా జై లోకేష్ అన్న, జై లోకేష్ అన్న, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. ఇది ఉత్సాహం అంటే, ఇది తెలుగు మహిళ పవర్ అంటే. ఇది కదా మనకి ప్రకాశం జిల్లాలో వినపడే సౌండ్ అంటే. ముందుగా మనం అందరం ఇక్కడ చేరడానికి కారణం మనందరినీ వెనకుండి నడిపిస్తున్న
శక్తులైన మన ఉగ్ర అన్నకి, అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద పెద్దలు ఏ దారి లేని దర్శికి ఒక దారిగా నిలబడుతూ ఒక మార్గదర్శిలా దారి చూపిస్తున్న మా లక్ష్మి అక్కకి, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ మా సుచిత్ర వదనకి, అదేవిధంగా ఒంగోలు మేయర్ గారు గంగాడ సునీతమ్మకి, ఒంగోలు తెలుగు మహిళా శక్తులందరికీ, నా కళ్ళ ముందున్న తెలుగు మహిళలందరికీ, ప్రకాశం జిల్లా ఆడపడుచులందరికీ, మహిళా లీడర్లందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఇందాక మీరు చూపించిన ఉత్సాహం చూస్తుంటే, మీ ఊపు ఉత్సాహం చూస్తే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎందుకంటే ఇప్పటిదాకా మనందరినీ ఓటర్లుగా మాత్రమే చూశారు, కానీ మన అన్న మనకిచ్చిన ధైర్యం చూస్తే ఖచ్చితంగా ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెట్టాల్సిందే అని ఈరోజు మీరు నిరూపించారు. నిన్న ఒక చారిత్రాత్మక ఘట్టానికి నాంది పడింది. అదేంటంటే మన నాయకుడు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ అది చారిత్రాత్మక ఘట్టమా? చారిత్రాత్మక ఘట్టమే. అంతకంటే పెద్ద వార్త ఒకటి ఉంది. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన అధికారాన్ని పెంచుకోవాలనుకోలేదు, అధికారాన్ని పంచాలి అని నిర్ణయించుకున్నారు. ఆయన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ రాష్ట్రంలోని 2,50,00,000 మంది మహిళలకు నేనున్నాను అనే భరోసా ఇచ్చారు. ఆ భరోసాని ఒక గొప్ప బహుమతి లాగా ఈ రాష్ట్రంలోని మహిళలందరికీ ఇచ్చారు. ఆ భరోసా ఏంటంటే మహిళలందరి తల మీద చెయ్యి వేసి నిమురుస్తూ ఓదార్చడం కాదు, అక్క చెల్లమనంటూ పొడి పొడి మాటలు చెప్పడం కాదు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు మహిళల గురించి ఇవ్వడం కాదు, మహిళలకి నేనున్నాను అని సానుభూతి ఇవ్వడం కాదు, చరిత్రలోనే ఎప్పుడు కని విని ఎరుగని రకంగా మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్న రోజుల్లోనే మహిళల నాయకత్వం గురించి ఆలోచించిన ఒకే ఒక్క లీడర్ పేరు నారా లోకేష్. ఈ రోజు రాజకీయాల్లో మీరు కూడా మాకు సమానంగా రావాలి అని ఇండియాలో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తారు అంటూ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ పార్టీ తీసుకొని నిర్ణయం తీసుకుంది మన నాయకుడు నారా లోకేష్ అన్న. ఇది ఈ రోజు మొదలైన ఆలోచన కాదు. మన పార్టీ వ్యవస్థాపకుడు, మన దైవం అన్న నందమూరి తారక రామారావు గారే ఆ రోజు ఆస్తిలో సమాన హక్కు దగ్గర నుంచి మొదలు పెడితే మనందరికీ తెలుసు. అతి తక్కువ మందికి తెలిసింది మాట్లాడుకునే విషయం ఏంటంటే దేశంలోనే అత్యున్నత సభ, అంటే దేశంలో పార్లమెంట్ కంటే పెద్దది, అంటే మనకి లోక్సభ కంటే పెద్దదైనది రాజ్యసభ. అత్యధికంగా పురుషుల్నే పంపించే రాజ్యసభలో 1983లో మనం గెలిచిన 2 సంవత్సరాల్లోనే మహిళలు కూడా అత్యున్నత సభకి వెళ్లి వాళ్ళ గళాన్ని వినిపించాలి అని మన రాష్ట్రం నుంచి రేణుకా చౌదరిని పంపించింది ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు. పవర్ లో ఉన్నప్పుడే కాదు, అపోజిషన్ లోకి వెళ్ళిన తర్వాత కూడా 1992లో అపోజిషన్ లో కూడా పురుషుల్ని పంపించకుండా మళ్ళీ రేణుకా చౌదరి గారిని పంపించింది కూడా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత రాజ్యసభకి ఎంతో తక్కువగా మహిళల్ని పంపించే రోజుల్లోనే జయప్రద గారిని, వంగ గీత గారిని, ఎన్పి సుధా గారిని, అదేవిధంగా ఎంతో మంది తోట సీతా మహాలక్ష్మి గారు లాంటి వాళ్ళందరినీ కూడా రాజ్యసభ గడప తొక్కించి తెలుగు మహిళ సత్తా ఏంటో ఢిల్లీలో వినిపించిన నాయకత్వం మన తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా అన్న నందమూరి తారక రామారావు గారి నుండి ఆ వారసత్వాన్ని పునికి పుచ్చుకుంటూ మహిళ బలపడితేనే కుటుంబం బలపడుతుంది, కుటుంబం బలపడితేనే సమాజం బలపడుతుంది, సమాజం బలపడితేనే రాష్ట్రం బలపడుతుంది అని నమ్ముతూ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక దళిత మహిళ అయిన ప్రతిభా భారతి గారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా స్పీకర్ గా నిలబెట్టిన ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీది. ఇంతేకాకుండా పరిపాలనలోనే అత్యున్నత స్థాయి ఏదన్నా ఉంది అంటే అది చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్. అటువంటి చీఫ్ సెక్రటరీని 2002లో మొదటిసారి ఒక మహిళకి, నాయర్ గారికి ఇచ్చిన ఘనత కూడా
చంద్రబాబు నాయుడు గారిదే అన్నది మనం అందరం ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయాల్సిన విషయం. డ్వాక్రా సంఘాల ద్వారా ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ మహిళలని అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పక్కన కూర్చోబెట్టగలిగిన ఘనత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది. మహిళల పొదుపుని ఒక ఉద్యమంలో మార్చిన ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీదే. ఇవన్నీ కూడా కొనసాగిస్తూ ఈరోజు కొత్త ఆలోచనలతోటి, కొత్త మార్పుతోటి మహిళలంటే ఓటర్లుగా పరిమితం అవ్వకూడదు, నిర్ణయాలలో సమాన హక్కు వాళ్ళకి ఇవ్వాలి అని ఈరోజు నారా లోకేష్ అన్న తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇప్పుడు దాకా అందరూ నారా లోకేష్ అన్న అంటే ఏంటో అనుకున్నారు. ఆయన నిన్న తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రానికే కాదు దేశానికి ప్రూవ్ చేశారు. వాట్ టీడీపీ థింక్స్ టుడే ఇండియా విల్ ఫాలో టుమారో అన్న విషయాన్ని మరి ఒక్కసారి మనం గుర్తుపెట్టుకుంటూనే ఈరోజు ప్రతిపక్షాలు మైకుల ముందు నిలబడి మేము మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తామని చెప్పే వాళ్ళందరికీ లోకేష్ అన్న స్టైల్లో చెప్పాలంటే బోత్ ఆర్ నాట్ సేమ్. 46 ఎమ్మెల్సీ స్థానాలు వైఎస్ఆర్సీపీ చేతిలో ఉంటే ఎంతమంది మహిళలకు ఇచ్చారో తెలుసా? కేవలం 4 మహిళలకు ఇచ్చారు. 46 స్థానాలు ఉంటాయి. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? 3 ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే అందులో ఒకటి మన కావలి గ్రీష్మ గారికి ఇచ్చి ఈరోజు 3లో 1 ఇచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా అపోజిషన్ లో కూడా ఉన్న ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని మనం ఇచ్చింది ఎవరికి? అనురాధ గారికి, ఒక బీసీ మహిళకి ఆ రోజు ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చిన ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీది. కాబట్టి రాజకీయాల్లో మహిళలకు ఇస్తూనే ఉన్నాం. 1983 నుంచి మొదలైన ఈ నాంది ఈ రోజు నారా లోకేష్ అన్న ద్వారా ఇండియాకే ఇన్స్పిరేషన్ గా నిలిచిన నాయకత్వం మనందరి ఉందని తెలియజేస్తూ ఒక్కసారి అందరూ గట్టిగా థ్యాంక్ యూ లోకేష్ అన్న అని చెప్పాలి. థ్యాంక్ యూ లోకేష్ అన్న, థ్యాంక్ యూ లోకేష్ అన్న. అన్న మీకు ధన్యవాదాలు. అదేవిధంగా ముగిస్తూ ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఏ ఆడపిల్ల రాజకీయాల్లోకి రావాలన్నా, ఏ ఆడబిడ్డ రాజకీయాల్లోకి రావాలన్నా, ఏ మహిళ రాజకీయాల్లోకి రావాలన్నా రాసి పెట్టుకోండి. మీ కేర్ ఆఫ్ అడ్రస్ ఇస్ తెలుగుదేశం పార్టీ. యువర్ లీడర్ ఇస్ నారా లోకేష్. జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మహిళా శక్తికి, మేయర్ గారికి, సుచక్క అక్కకి, తేజస్వికి, ఇక్కడికి వేదిక మీద ఉన్న పెద్దలకు, అట్లాగే ఇక్కడున్న మా తెలుగుదేశం పార్టీ అక్క చెల్లెళ్లకు పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మనం అందరం ఇక్కడ ఇంత సంతోషంగా ఎందుకు కలుసుకుంటున్నామో మనందరికి తెలిసిన విషయమే. మన తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా సాధికారత, మహిళలకు గౌరవం ఇచ్చే పార్టీ, అట్లాగే మహిళలకి రాజకీయ సాధికారత కల్పిస్తూ మన లోకేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నాక నిన్న మహానాడులో మహిళలకి చట్టసభల్లో 33% అవకాశం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రాత్మకం. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, కేంద్ర స్థాయిలో కొన్ని రాజకీయ అడ్డంకుల వల్ల బిల్ ఆమోదం కాకపోయినా రాష్ట్ర స్థాయిలో మహిళలకి 33% ఇస్తూ ముందుకెళ్ళింది మన తెలుగుదేశం పార్టీ. ఆ బాధ్యతని తీసుకొని అమలు చేసింది మన లోకేష్ అన్న. మహిళలకి గౌరవం గురించి మాట్లాడుకుంటే టీడీపీ స్థాపించిన దగ్గర నుంచి మనం చూస్తే ఒక మహిళ నిలబడితే ఆ కుటుంబం నిలబడుతుంది అని నమ్మిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. ఆ రోజుల్లోనే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనం చూస్తే లక్షల డ్వాక్రా గ్రూపులను బలోపేతం చేస్తూ కొన్ని వేల కోట్లు కేటాయించడం జరుగుతుంది. అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లైనా మనం అందరం ఆలోచిస్తే మహిళలు ఒకప్పుడు బ్యాంక్ అంటే భయపడి, బ్యాంక్ అంటే ఎలా వెళ్ళాలి, ఎట్లా చూడాలని తెలియని మహిళలు ఇప్పుడు బ్యాంక్ లావాదేవీలు చూస్తున్నారు. గ్రామ సభలకి వెళ్ళాలన్నా లేదా మాట్లాడాలన్నా ఆలోచన చేసే మహిళలు ఇప్పుడు గ్రామాల్లో సర్పంచ్లుగా, చైర్పర్సన్గా, మనం ఈవెన్ అసెంబ్లీలో కూడా మహిళలను చూస్తున్నామంటే. అలాగే మనం తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి చూస్తే మహిళలకి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు.
పసుపు కుంకుమ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, వేలాది టీచర్ పోస్టులు కానీ, మహిళా కమిషన్ ఏర్పాటు చేసుకోవడం కానీ, లేదా మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో కానీ, ఇప్పుడు అంతేందుకు ఈ 2 ఏళ్ళ మన కూటమి పాలన చూస్తే మన ప్రభుత్వం ఎలా అయితే ఎలక్షన్స్ ముందు సూపర్ 6 హామీ ఇచ్చారో అందులో అత్యధిక ప్రాధాన్యత మహిళలకు ఇస్తూ ముందుకెళ్ళడం జరిగింది. తల్లికి వందనం ద్వారా 9,000 కోట్ల రూపాయలు తల్లుల అకౌంట్లో పడిందంటే అక్కడ మన ప్రభుత్వం మహిళల మీద ఉన్న చిత్తశుద్ధి, మహిళల సాధికారత మీద ఉన్న చిత్తశుద్ధి కనిపిస్తుంది. అట్లాగే ఉచిత బస్ అయినా, ఉచిత గ్యాస్ అయినా, టీఎస్సీలో మహిళలకు రిజర్వేషన్ అయినా, ఉపాధి అవకాశాలైనా, ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మన లోకేష్ అన్న విద్యా ఉపాధి రంగాల్లో మహిళలను ముందుకు ఉంచడం, ముందుకు ప్రోత్సహించడంలో కానీ, టెక్నాలజీకి మహిళల్ని మరింత దగ్గర చేయడంలో కానీ ఒక బాధ్యత తీసుకొని పార్టీని బలోపేతం చేస్తూ మహిళలకు గౌరవం ఇస్తూ అవకాశాలు ఇస్తూ ముందుకెళ్తున్నారు. స్త్రీ శక్తి అనే నినాదంతో జరిగిన మహానాడికి సరైన అర్థం నిన్న మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించడం. ఈ సందర్భంగా మహిళలందరి తరఫున లోకేష్ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గర్వంగా ఉంది, ఎందుకంటే కుటుంబాన్ని నడిపించే మహిళ ఒక పాలసీ మేకర్గా, ఒక డెసిషన్ తీసుకుంటూ పొలిటీషియన్గా ముందుకు రాణించగలదు అనే నమ్మకంతో ప్రోత్సహించిన, డెసిషన్ తీసుకున్న తెలుగుదేశం పార్టీకి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మాన లోకేష్ అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జై మహిళా శక్తి. జయ హో మహిళా, సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి, సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి, ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి, ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. జయ హో మహిళా, ఆకాశం నీ హక్కుగా, చెల్లిగా, బాలిగా, ఇల్లిగా, స్నేహితుడిగా, ఆకాశం నీ హక్కుగా, అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా, అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా, సమాజ గతిని మార్చే శక్తివి, సవాళ్ళనెన్నో ఎదుర్కొంటివి, సమాజ గతిని మార్చే శక్తివి, సవాళ్ళనెన్నో ఎదుర్కొంటివి, విజయరాయుడివిగా అమ్మా, నీకు సాటి ఎవరమ్మా, నీకు పోటీ నీవేనమ్మా. జయ హో మహిళా, సైన్యమే నీవుగా, యుద్ధమే నీవుగా, ఆకలే లేనుగా, అన్నమై ఉండగా, సైన్యమే నీవుగా, యుద్ధమే నీవుగా, కష్టమే నీవుగా, కన్నీరే తుడవగా, భూదేవంతటి సహనం నీదే, మదర్ తెరిసా నీదే, భూదేవంతటి సహనం నీదే, మదర్ తెరిసా నీదే, రోగం బాబే
నీవు దుష్టుల పాలిట పోలీసు నీవు లోకం పాపే డాక్టర్ నీవు దుష్టుల పాలిట పోలీసు నీవు జ్ఞానానికి ప్రతిరూపం నీవు దేశానికి ఒక చిత్రం నీవు ఈ మానవ జాతికి మాతృక నీవే ఓ మహిళా ఓ మహిళా ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి ఆడబిడ్డలకు రక్షణగా